అసలు కొన్ని రోజులుగా తగ్గుతూ కొనుగోలుదారులకు కాస్త ఊరటనిచ్చిన బంగారం ఇప్పుడు ఒక్కసారిగా మళ్లీ పరుగులు పెడుతోంది. నిన్నటి వరకు బంగారం కొనాలని ప్లాన్ చేసిన వాళ్లకు ఈ రోజు మార్కెట్ భారీ షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి. ఒక్క రోజులోనే వేల రూపాయలు పెరగడంతో జ్యువెలరీ షాపులకు వెళ్లిన కొనుగోలుదారులు ఆశ్చర్యానికి గురవుతూ ఉన్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్ రేట్ చూస్తే ఏకంగా 3,770 రూపాయలు పెరిగి 1,44,550 రూపాయలకు చేరుకుంది. అదే 22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్ రేట్ చూస్తే 3,450 రూపాయలు పెరిగి 1,32,500 రూపాయలకు చేరింది. వెండి కూడా బంగారం బాటలోనే నడిచింది. కిలో వెండి 5,000 రూపాయలు పెరిగి 2,50,000 రూపాయలకు చేరుకుంది. కేవలం ఒక్క రోజులోనే ఇంత భారీ పెరుగుదల నమోదు కావడంతో కొనుగోలుదారులు అయోమయంలో పడిపోతున్న సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే పెళ్లిళ్లు శుభకార్యాల సీజన్ దగ్గర పడుతూ ఉండడంతో ఈ పెరుగుదల ప్రజలపై అదనపు భారం మోపుతుందని కూడా చెప్పుకోవాలి. అసలు ఒక్క రోజులోనే బంగారం ధరలు ఎందుకింత భారీగా పెరిగాయి? ఇదే ఇప్పుడు అందరిలో కూడా వినిపిస్తున్న ప్రశ్న. మార్కెట్ నిపుణులు చెప్తున్న దాని ప్రకారం గత కొద్ది రోజులుగా భారీగా పడిపోయిన బంగారాన్ని పెట్టుబడిదారులు మళ్లీ కొనుగోలు చేయడం ప్రారంభించారు. అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్ లో డాలర్ కదలికలు, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి కూడా బంగారం ధరలను పైకి లాగుతూ ఉన్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై నెలకొన్న సందిగ్ధత కూడా బంగారంపై ప్రభావం చూపుతూ ఉంది. సురక్షిత పెట్టుబడిగా బంగారాన్ని మళ్లీ ఎంచుకుంటున్న ఇన్వెస్టర్ల సంఖ్య పెరగడంతో మళ్లీ అంతర్జాతీయ మార్కెట్ల ధరలు బలపడుతూ ఉన్నాయి. ఈ ప్రభావమే దేశీయ మార్కెట్ పై కూడా కనిపిస్తూ ఉంది. అందుకే నిన్నటి వరకు తగ్గిన బంగారం ఈ రోజు ఒక్కసారిగా భారీగా జంప్ తీసుకుంది. వెండి ధర కూడా ఇదే కారణాలతో పెరిగిందని బులియన్ వ్యాపారులు కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు అందరి మధ్యలో ఒక్కటే ప్రశ్న, ఇక బంగారం కొనాలా లేదా ఇంకొన్ని రోజులు ఆగాలా? నిపుణుల అభిప్రాయ ప్రకారం మనం చూస్తే రానున్న రోజుల్లో అంతర్జాతీయ పరిస్థితులను బట్టి బంగారం ధరలో మరిన్ని ఒడిదుడుకులు ఉండే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఒకవేళ ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి కొనసాగితే బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం కూడా కొట్టి పారేయలేమంటున్నారు. మరోవైపు పెళ్లిళ్లు, శ్రావణ మాసం పండుగల సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో దేశీయంగా కూడా డిమాండ్ పెరిగే అవకాశం కనిపిస్తోంది. దీంతో ధరలు మరింత బలపడే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు కూడా అంచనా వేస్తూ ఉన్నాయి. అయితే రోజువారీ ధరల మార్పులను గమనిస్తూ కొనుగోలు చేస్తే ప్రయోజనం ఉంటుందని బులియన్ నిపుణులు కూడా సూచిస్తూ ఉన్నారు. మొత్తానికి నిన్నటి వరకు తగ్గుతూ ఊరటనిచ్చిన బంగారం ఈ రోజు మాత్రం ఒక్కసారిగా భారీ జంప్ తీసుకొని కొనుగోలుదారులకు మరొకసారి షాక్ ఇచ్చింది. రేపటి మార్కెట్ ఏ దిశగా వెళ్తుందన్నది అంతర్జాతీయ పరిణామాలపై ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు కూడా చెప్తున్నారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా వేద టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.